बेटा बोल के भी धोखा दिया, सब धोखा दिया रेवंत रेड्डी। जो अपने को धोखा दिया उसको सबक सिखाने का वक्त आ गया। अब क्या बोलता रेवंत रेड्डी, మీరు ఆలోచించండి, ఈ ఎన్నికల్లో మెదక్లో తప్పిపోయి ఇంకా ఎవరికైనా కాంగ్రెస్ కోటేస్తే నేను 2500 ఎగ్గొట్టినా, 4000 పింఛన్ ఎగ్గొట్టినా, రైతు బంధు 2% ఎగ్గొట్టినా నాకే ఓట్లు పడి ఇంకా ఎగ్గొట్టారా? మోసం చేసినకి సురుకు పెట్టాలి, మోసం చేసినకి బుద్ధి చెప్పాలి. ఇలా మేము మా కోసం అడుగుతలేదు, మీకోసం అడుగుతా ఉన్నాం. మనకు అన్యాయం జరిగింది. ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆనాడు 200 పెన్షన్ ఉంటే 2000 చేస్తా అంటే కేసీఆర్ గారు గెలిచిన మొదటి నెలలోనే 2000 రూపాయలు ఇచ్చిండు కేసీఆర్. ఇలా నా అమ్మ బుక్కటి బువ్వ తింటుందంటే కేసీఆర్ ఇచ్చిన 2000తోనే కదా. రేవంత్ రెడ్డి పొద్దుగా లేస్తే కేసీఆర్ గారిని తింటా ఉన్నాడు. ఏమంటుండు, పేగులు మెడలేసుకుంటా, లేకపోతే నీ లాంగ్ తొండలు కొట్టా, లేకపోతే నీ కళ్ళ గుడ్లు దిక్క. దీంతో నా అమ్మ కడుపు నింటదా? రేవంత్ రెడ్డి నువ్వు కేసీఆర్ తిట్టుడు కాదు, నా అమ్మకు 4000 పింఛన్ నా అమ్మ కడుపు నిండుతుంది. ఈ ఎమ్మెల్యే ఉన్నాడు, చాలా గొప్ప ఎమ్మెల్యే. అప్పుడు ఎలక్షన్ అన్నాడు, అదే 24 గంటల కరెంట్ అని ఊకంటుందా మీరు? అవసరమైతే 25 గంటల కరెంట్ ఇస్తాను రైతులకు. వస్తుందా 25 గంటలు? 12 గంటలు కూడా వస్తలేదు. సాయంత్రం 5 గంటలకు కరెంట్ పోతే మళ్ళా పొద్దుగాల 5 గంటలకు కరెంట్ వస్తున్నది. ఇలా రైతులకు 12 గంటల కరెంట్ వస్తలేదు. కరెంటు పోయింది, రైతు బంధు పోయింది, మున్పట్లకి ఎరువులు దొరకలేదు, రైతు బీమా ఉంటదే. మొత్తం రైతులకు మోసం. మా ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తా ఏడాదికి అన్నాడు. ఆటో డ్రైవర్లకు కూడా గుండు కొట్టింది. పాపం ఆటో డ్రైవర్ల భక్తులు ఇలా రోడ్డు మీద పడ్డాయి. ఉద్యోగస్తులు వాళ్ళకు డిఏ లేవు, బిఆర్సీ లేవు. మా ఉద్యోగస్తులకు కూడా ఆగం చేసింది. రిటైర్డ్ ఉద్యోగులు రిటైర్ అయ్యి 1 సంవత్సరంన్నర 2 ఏళ్ళైనా ₹1 కూడా రాక ఇలా రిటైర్డ్ ఉద్యోగుల జీవితాలు కూడా రోడ్డు మీద పడ్డ పరిస్థితి ఉన్నది. ఇలా ఎవరిని మోసం చేయాలి? రైతులను మోసం, మహిళల్ని మోసం, విద్యార్థులను మోసం. చదువుకునే పిల్లలకు 2 ఏళ్లకే ఫీజు రియంబర్స్మెంట్ వస్తలేదు. పిల్లల చదువులు ఆగిపోయింది. ఎస్సీ, బీసీ, ఎస్టీ పిల్లలకు ఇలా చదువులు కూడా ఆగం చేసింది రేవంత్ రెడ్డి. బీసీలకు 42% రిజర్వేషన్ అన్నాడు, 42% ఇచ్చి తీరుతా అన్నాడు. మున్సిపల్ ఎన్నికలు బీసీ రిజర్వేషన్ కోసమే లేట్ అవుతుంది అన్నాడు. వచ్చిందా బీసీ రిజర్వేషన్? ఇవాళ 28% కూడా ఇవ్వలేదు. బీసీలను రేవంత్ రెడ్డి మోసం చేసిండు. కానీ ఇలా మెదక్లో ఎస్సీ, ఎస్టీ సీట్లు తప్పితే 100కు 100% బీసీలకు టికెట్లు ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. 100% బీసీలకు ఇచ్చినాం, 100% బీసీలకు సీట్లు ఇచ్చినాం. మా మెదక్లో ఉండే బీసీ సోదరులు మా కమిట్మెంట్ గుర్తించాలి, మా అభ్యర్థులను గెలిపించాలని కూడా నేను ఈ సందర్భంగా ప్రార్థిస్తా ఉన్నా. నిరుద్యోగ యువకులకు ఏం చెప్పిండ్రు? ఒక్క ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. వచ్చిన ఉద్యోగాలు ఇలా పిల్లల్ని మోసం చేసింది. మెదక్లో మా అక్క చెల్లెలకు మంచినీళ్ళ కష్టాలు తెచ్చింది ఈ కారు గుర్తు. ఒకప్పుడు 6 రోజులకోసారి నల్లా వస్తుంది మెదక్ల. కానీ కేసీఆర్ గారు వచ్చినాక దాదాపు 60 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మెదక్లో ప్రతి ఇంటికి రాగునీరు తెచ్చి అక్క చెల్లెల కష్టాలు తెచ్చింది టీఆర్ఎస్ పార్టీ. అందుకే నేను మీతో కోరేది, రేపు కూడా మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే వస్తుంది. మీరందరూ కూడా మా అభ్యర్థులను గెలిపించండి. మీ గల్లీలలో ఏ పనులున్నా, ఏ పెండింగ్ పనులున్నా ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి మేము అందజేస్తా ఉన్నాం. ఎవరో వచ్చి బిల్లులు రావను, ఇంకెవరో వచ్చి పనులు రావని బెదిరిస్తుండగా, ఎవరు బెదిరిస్తాడు? కైసాలు వస్తాం, మాయ చెప్తాం, మాయ జిమ్మేదారి లేతాం అంటూ అక్కడక్కడ బెదిరిస్తుండగా. బెదిరింపులకు ఎవరు భయపెట్టడం లేదు. ఈ మెదక్ ఈ పిట్ట బెదిరింపులకు, ఈ చెల్లెల మాటలకు ఎవరు భయపడదు. నువ్వు మంచితనంతో గెలువు, ప్రేమతో గెలువు, మాకంటే మంచిగా పని చేయి. అదే మెదక్ రైలు తెచ్చింది మేము, మెడికల్ కాలేజ్ తెచ్చింది మేము, జిల్లా చేసింది మేము, కలెక్టర్ ఆఫీస్ కట్టించింది మేము,
అద్భుతమైన రోడ్లు వేసింది మేము. మీ గవర్నమెంట్ వచ్చి 2.5 ఏళ్ళైంది. ఒక్క బిల్డింగ్ కట్టిందా? ఒక్క బిల్డింగ్ కట్టిందా? ఒక స్కూల్ కట్టిందా? ఒక కాలేజీ కట్టిందా? ఒక దవాఖాన కట్టిందా? ఒక రోడ్ వేసిందా? అన్ని రోడ్లు పొక్కలు పడ్డాయి, గుంతలు పడ్డాయి. ఆ కనీసం ఆ గుంతల వెంట డాంబర్ వచ్చే తెలివిలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఏ ముఖం పెట్టుకుని ఉంటారు? ఇంకా కాంగ్రెస్ ఏం చూసి ఓట్లు వేయాలి? 4,000 పింఛన్ ఎగ్గొట్టినట్టు ఓటు వేయాలి.